అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Visit to London Business School, visit to Harvard University, తర్వాత MIT క్యాంపస్ యుఎస్ చేరిండు. యుఎస్ చేరినాక ఇంజనీరింగ్ ఈజ్ క్రిమినల్ వేస్ట్ అన్న ముఖ్యమంత్రి ఈయన MIT క్యాంపస్ పోయి ఏం మాట్లాడు, అది ఏం మాట్లాడతాడో దాని డీటెయిల్స్ కూడా ఇవ్వాలి కదా. వాట్ ఈస్ ద అజెండా? Visit to Northeastern Campus, Boston, meeting with Virginia Tech University team. Just imagining, ఏ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర జాగ్రఫీ తెలియనోడు, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడు పోయి ఏం మాట్లాడతాడని నాకు జస్ట్ ఇమాజిన్ చేసి నవ్వుస్తా ఉంది. ఈ బ్లవెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, this school has been a hub for anti-India activities and anti-India, ఇప్పుడు anti-Modi government narrative build చేయడంలో globally, this school has been most highly active school. ఆ స్కూల్లోకి పోయి ఈయన ఏం మీటింగ్ పెట్టదలుచుకున్నాడు? హౌ ద మోదీ గవర్నమెంట్, వీళ్ళ వెబ్సైట్లా, ఈ స్కూల్ వెబ్సైట్లో హౌ ద మోదీ గవర్నమెంట్ ఈజ్ స్ట్రాంగ్లింగ్ ఇండియాస్ డెమోక్రసీ. ఇండియాలో మూడవసారి భారీ మెజారిటీలతోటి గెలిచిన ప్రధానమంత్రికి వ్యతిరేకంగా అది ఇండియాస్ డెమోక్రసీని స్ట్రాంగిల్ చేస్తున్నాడు మోదీ గారు అని వీళ్ళ వెబ్సైట్లో ఉంది. ఈ స్కూల్కి ఎందుకు పోతున్నాడు? The Indian state and its counterproductive counter-terrorism shows how government is targeting minorities in the name of curbing terrorism. It is important to note that there has been no major UPA era like bomb blast in India post 2014. 2004 నుంచి 2014 వరకు 27 సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయండి ఇండియాలో. 1100 అమాయక భారతీయులు చనిపోయిన బాంబ్ బ్లాస్ట్లలో. 27. ఇది ఒక్కటన్నా 2014 తర్వాత ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయిందా? వీడేమంటాడు ఈ స్కూల్ వాడు? కౌంటర్ ప్రొడక్టివ్ కౌంటర్ టెర్రరిజం అంట. అంటే ఎంత విషము కక్కుతున్నారు మోదీ గారి ప్రభుత్వం మీద, భారతదేశం మీద. భారతదేశంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే వీళ్ళకి నిద్ర పడతలేదు. అటువంటి స్కూల్కి ఎందుకు పోతున్నాయినా? One article called upon the international community to work through NGOs and civil society organizations to pressure the government. ప్రెషర్ దేని మీద? యాంటీ సిఏఏ ప్రొటెస్ట్లకి వీళ్ళు ఫండింగ్ చేశారు. ఈ టీం అంతా, ఈ బ్యాచ్ అంతా అన్ని చూపిస్తాం మీకు ఇప్పుడు. భారతదేశం యొక్క సావరెనిటీకి వ్యతిరేకంగా, ఇంటిగ్రిటీకి వ్యతిరేకంగా ఫండింగ్ చేసుకుంటూ అటువంటి ఆర్గనైజేషన్స్కి నడిపిస్తున్న స్కూలు ఆ యాజమాన్యం. ఎందుకు పోతున్నాడు ఆడికి? The school also prominently promoted a Kashmiri scholar named Mirza Sahib Beg, who has described the 2000